అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టే మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 217తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఒక్కసారి ఆ లైక్ మీద చిన్నగా టచ్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. వాళ్ళు చెప్పింది నిజం కాదనిపిస్తుంది నాకు అని అద్వైత్ అంటాడు. అవును, వాళ్ళు చెప్పింది నిజం కాదు అంటాడు దక్ష్. మరెవరు వాళ్ళు? మన వెంట ఎందుకు పడ్డారు అని అడుగుతుంది భూమి. అది నువ్వే చెప్పాలి కలెక్టర్. అప్పుడే నీ మార్క్ మొదలు పెట్టావు కదా. ఎవరో మొత్తానికి వాళ్ళు అనుకున్నది జరగదని ముందుగానే నిన్ను బెదిరించాలనుకున్నారేమో అని అంటాడు. ఇంకో మాట చెప్పండి అంటుంది దక్ష్ వైపు చూసి. అరే, చెప్తుంటే ఇంకో మాట చెప్పంటావేంటి? మాకేం బిజినెస్లో శత్రువులు లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మాతో పెట్టుకుంటే వాళ్ళకే నష్టమని. కాబట్టి వాళ్ళు ఎవరూ రారు. అదే కాక మనం ఫ్రెండ్లీ వాతావరణంలోనే బిజినెస్ చేస్తున్నాం. మన బిజినెస్ మాత్రమే మనం చేస్తున్నాం. ఎవరిది మనం దెబ్బ కొట్టాలని చూడడం లేదు. సో అటువైపు నుంచి నాకు శత్రువులు లేరు. ఒకవేళ ఉన్నా ఇంత చీఫ్గా ప్లాన్ చేయరు. నిజాయితీ గల ఆఫీసర్లు వెనక శత్రువులు తప్పకుండా ఉంటారు అని అంటాడు. ఏంటి, 4 రోజులకే శత్రువులు మొదలైపోయారా? నువ్వు 4 రోజులకే అనుకుంటున్నావు. కానీ నువ్వు వైజాగ్ కలెక్టర్గా అపాయింట్ అయినప్పుడు నుంచే శత్రువులు తయారై ఉంటారు. ఎందుకంటే నువ్వొక నిజాయితీ పర్రాలివి. నీ దగ్గర వాళ్ళ ఆటలు సాగవు. వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటాయి. భూ కబ్జాలు చేయడానికి అవ్వదు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంతెందుకు, నీ కలెక్టరేట్లోనే నీ స్ట్రిక్ట్ రూల్స్ పాటించలేక నీ మీద కక్ష పెట్టుకునే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు అని చెబుతాడు. వాళ్ళని ఇంకో 4 ఉతికితే నిజాలు బయటకు వస్తాయి కదా. మొదటిసారి మీరు వాళ్ళని ఎందుకలా వదిలేశారు? 4 ఉతికినా 10 ఉతికినా వాళ్ళు కేవలం డబ్బుల కోసం ఈ పని చేశారు. ఎవరు చేయించారన్నది కూడా వాళ్ళకి తెలియదు. మీడియేటర్ మాత్రమే ఉంటాడు. ఏదైనా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఎవరు నీకు శత్రువులుగా మారుతున్నారు అనేది. మిత్రులుగా ఉంటూ కూడా శత్రువులయ్యే వాళ్ళు ఉన్నారు అని అంటాడు. భూమి ఆలోచనలో పడుతుంది. ఒకవేళ పాత శత్రువులు ఎవరైనా అయ్యుంటే అంటుంది అనుమానంగా. పాత శత్రువులంటే? అంటే మనం టెర్రరిస్టుల్ని పట్టించాం, అందరూ దొరికారని అనుకుంటున్నారు. కానీ ఇంకా మంచి వాళ్ళ ముసుగులో జనాల్లో కలిసిపోయిన వాళ్ళు ఉండి ఉంటారు కదా. ఎప్పటికైనా నాకు వాళ్ళ వైపు నుంచి థ్రెట్ ఉంటుందని వాళ్ళ హిట్ లిస్ట్లో నేను ఉంటానని అన్నారు కదా ఆ పోలీస్ ఆఫీసర్. మీరు కూడా అన్నారు కదా. వాళ్ళు ఇంత తొందరగా స్టెప్ తీసుకోరులే. వాళ్ళు చాలా సమయం తీసుకుంటారు. ఒక సమ్మిట్ దెబ్బతీయడానికే వాళ్ళు 2 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేశారు. అలాంటిది నిన్ను చేరుకోవడానికి వాళ్ళు అంత తొందరగా వచ్చేస్తారా? అందులో ఇప్పుడు ఫుల్ చెకింగ్ అవుతుంటే. అయితే నా పాత శత్రువులు ఇంకా మిగిలిన్నారు కదా, వాళ్ళు కూడా అయ్యుండొచ్చుగా. ఇప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకులే, ఆలోచిద్దాం వాళ్ళెవరనేది. నన్ను దాటి నీ వరకు ఎవరు రారు. వస్తే వాళ్ళు చస్తారు అని నీకు తెలుసు. కాబట్టి నీ పని నువ్వు హ్యాపీగా చేసుకో. ఇక నుంచి ఒక కలెక్టర్గా మీరెవరి ప్రాణాలు తీయడానికి నేను ఒప్పుకోను. ఏదైనా ఉంటే కొట్టండి వాళ్ళని, పార్ట్స్ విరగదీయండి. అంతేగాని ప్రాణాలు తీస్తే మాత్రం ఒప్పుకోను. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో నేనుండి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేను. చట్టపరంగానే వాళ్ళని శిక్షిద్దాం అని అంటుంది భూమి. నాకు అలాంటి రూల్స్ పెట్టాలని మాత్రం అనుకోకు. కొందరికి చావే సరైన శిక్ష. జైల్లో పెట్టి మేపుతానంటే నేను అస్సలు సహించలేను. ఆ విషయంలో నేను ఊరుకోను రామ్ అని అంటుంటే, ఇంకాపండి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటాడు అద్దు. ఈవిడ గారు వాలకం చూస్తుంటే ఈవిడ గారిని కాపాడడం కోసం నేను చేసిన వాటన్నిటికీ ఇప్పుడు కేసులు తిరగతోడి నన్ను జైల్లో కూర్చోబెట్టాలనుకుంటుందేమో అంటాడు దక్ష్ వెటకారంగా. పాతవన్నీ తిరగతోడుతానని నేను అన్నానా? ఇక్కడి నుంచి వద్దంటున్నాను అంటుంది మూతి ముడిచి. అప్పుడు నీకు కరెక్ట్ అయినవి ఇప్పుడు తప్పనిపిస్తుందా అంటాడు. ఇప్పుడు నేను ఒక కలెక్టర్ని. నేను బాధ్యతాయుతంగానే నిర్వర్తించాలి. నా ఇంట్లోనే తప్పు జరిగితే బయట వాళ్ళకి నేనేం చెప్తాను? అందరూ నా ఇంటి వైపు వేలెత్తి చూపడం నాకు నచ్చదు. హాలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నారంట. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో మీ ఇద్దరు. ఒక్కటి మాత్రం వదినా, మీరు కలెక్టర్ అయినా ఒక మేజర్గా కూడా ఆలోచించండి. అడ్డంగా మన భూభాగంలోకి చొచ్చుకొస్తున్న వాళ్ళని లేపి పడేస్తారా? కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారా? అలాగే మన లైఫ్ మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రుబాబ్ చేయాలనుకుంటే
అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించే పనే లేదు. అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తప్పు పట్టడానికి లేదు అంటాడు అద్వైత్. మీరు చేసే వృత్తికి మీరెవరైనా శత్రువులు పెరిగితే వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించండి. అన్నేమీ వాళ్ళ జోలి రాడు. కానీ పగ పెట్టుకొని మీకోసం ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోవడానికి మేం రెడీగా లేం. శత్రుశేషం ఉండకూడదు ఎప్పుడు అని అంటాడు. ఏంటి మీ అని గౌరవం అని అంటుంది భూమి కోపంగా అద్దు వైపు చూస్తూ. అంటే ఒక కలెక్టర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు కలెక్టర్గా మాట్లాడుతున్నారు కదా, అందుకే ఈ రెస్పెక్ట్ అని నవ్వుతూ అద్దు అనగానే మీ అందరికీ వెటకారం బాగా ఎక్కువైపోయింది అని చిరుకోపంగా అంటుంది. మరి మీరు కలెక్టర్గా రూల్స్ పెడితే మేము కూడా మీకు అలాగే మర్యాదలు ఇవ్వాలి కదా మేడం గారు అని దీర్ఘం తీస్తూ అంటాడు దక్ష్. రామ్ అని చిరుకోపంగా అనగానే ఏంటి కలెక్టర్ గారు? వెంటనే దక్ష భుజం మీద ఒకటి వేసి వాళ్ళెవరో ఎందుకు మన వెంట పడ్డారో తెలుసుకొని చెప్పండి అని అంటుంది. మేమెందుకు? మీరే ఇప్పుడేదో అన్నారు కదా, పోలీసుల దగ్గరే ఉన్నారు. ఒక కలెక్టర్గా ఆర్డర్ పాస్ చేయండి, వాళ్ళ చేత నిజం చెప్పించాలని. ఎంతవరకు మీరు నిజం చెప్పించగలరో మేము చూస్తాం. మీరు చెప్పించలేని పక్షంలో మాకు వదిలేయండి, మేము చెప్పిస్తాం. అప్పుడు మీ చట్టాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో నాకు తెలుస్తుందిగా అంటూ ఇంటి పోర్టికోలో కారు ఆపుతాడు. చెప్పిస్తాను, వాళ్ళెవరో ఏంటో తెలుసుకుంటాను, అప్పుడు చెప్తాను మీ పని అని కోపంగా అంటూ కారు దిగుతుంది. ఆల్ ద బెస్ట్ కలెక్టర్ గారు అని నవ్వుతూ కారులో నుంచి కిందకి దిగుతాడు దక్ష్. పొలిమేర దాటి వచ్చారని, పైగా భూమి కూడా అక్కడ అందరి మధ్యలో తిరిగి వచ్చిందని రెడీగా ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి దిష్టిలు తీయడానికి అత్తలిద్దరు భూమికి నయనికి బుడ్డోడికి దిష్టి తీసేసి లోపలికి పంపిస్తారు. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, లేదా చేతులు కడుక్కోండి, ఒకసారి తినేసి వెళ్ళిపోదురు గాని రూమ్కి అని అంటారు వైజయంత్ గారు. తిని ఫ్రెష్ అవ్వకూడదుగా, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఫాస్ట్గా అని పైకి వెళ్ళిపోతాడు దక్ష్. మిగిలిన వాళ్ళు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. దక్ష్ వాష్రూమ్ నుంచి రాగానే మీరు వెళ్ళి తింటూ ఉండండి రామ్, నేను వచ్చేస్తా అని చెబుదామనే లోపే ఫోన్ మాట్లాడుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు దక్ష్. కోపం వచ్చింది రాక్షస్కి అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అవుతుంది. కిందకి రాగానే వాళ్ళకు వడ్డిస్తూ ఊర్లో కబుర్లన్నీ అడిగి తెలుసుకుంటారు వైజయంత్ గారు స్రవంతి. ఊర్లో కబుర్లు అన్నీ చెబుతూ డిన్నర్ ముగిస్తుంది భూమి. ఒక 10 నిమిషాలు అందరితో మాట్లాడి గుడ్ నైట్ అని చెప్పి ఎవరికి వాళ్ళు వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి రాగానే రా, కోపమా నా మీద అడుగుతుంది భూమి. దేనికి నల్లత్రాచు? కారులో నేను మాట్లాడిన మాటలకి. మిమ్మల్ని రేపొద్దున ఎవరైనా వేలెత్తి చూపిస్తే నేను భరించలేను. నా కోసం మీరు నలుగురిలో దోషిలా నిలబడినా కూడా నేను భరించలేను అని అంటుంది. చూడు నల్లత్రాచు, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు ఏమైనా సరే గుమ్మం బయట వదిలేసాయి. మన ఇంట్లోకి అడుగు పెట్టిన మరుక్షణం నువ్వు ఇంటి కోడలు, నా భార్యవే. ఆ విషయాలన్నీ అస్సలు చర్చిలోకి కూడా రానివ్వద్దు. ఇక ఈ రూమ్లో కేవలం మన ఫ్యూచర్ ప్లానింగ్స్కి సంబంధించిన మాటలు, రొమాంటిక్ మాటలు, రొమాన్స్ మాత్రమే ఉండాలి. అసలు ఆ విషయాల గురించి ఈ రూమ్లో చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి మాత్రం చెప్తాను విను, ఊరకనే నేను అందరి జోలి వెళ్తానా? నాకేం పని లేదా? నీ విషయంలో ఎవరైనా పిచ్చి పనులు చేస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. దానివల్ల నేనేం దోషిగా నిలబడను. అసలు మూడో కంటికి తెలియకుండా పని ముగించేస్తానులే. డోంట్ వరీ, నీ పదవికి మచ్చరానివ్వనులే, ఓకేనా? మళ్ళీ రేపటి నుంచి బిజీ అయిపోతావు. ఈరోజు రొమాన్స్కి తెరలేపుదామని భూమితో పాటు బెడ్ మీద వాలిపోతాడు. చూసావు కదా వాళ్ళని, టెన్షన్ పెట్టాలనుకున్నావు, కానీ నువ్వు ఇరుక్కుపోయే పరిస్థితికి వచ్చావు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి దొరికిపోయి జైల్లో కూర్చోడానికి ఇక్కడికి వచ్చాం మనం అని అంటాడు ఆ నలుగురిలో ఒకడు. మన పేరు బయటికి రాదులే, ఎవరు చేయించారు కూడా వాళ్ళు తెలుసుకోలేరు. మీరేం టెన్షన్ పడకండి. నేను జాగ్రత్తలు తీసుకోకుండానే చేశానా? దీన్ని బట్టి మాత్రం నాకు ఒకటి అర్థమైంది. వాళ్ళని భయపెట్టాలంటే చిన్న చితక పనులు చేస్తే కుదరదు. సరైన దెబ్బ కొడితేనే బాగుంటుంది. ముందు మనల్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చిన వాడిని నడి రోడ్డు మీదకి తీసుకురావాలిగా. వాడి ఆస్తుల మీద కన్ను వేయండి. వాడి బిజినెస్లు ఏమైనా మనం దెబ్బ కొట్టగలమేమో ఆలోచించాలి. ఇక రేపటి నుంచి మనం చేయాల్సిన పని అదే. ఫస్ట్ వాడి వ్యాపారాల గురించి తెలుసుకొని ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించాలి. ఒక పక్క బిజినెస్లో దెబ్బ తగిలి వాడు టెన్షన్లో పడితే ఇంకో వైపు నుంచి వాడిని దెబ్బ కొట్టొచ్చు. రెండు వైపులా వాడికి కోలుకోలేని విధంగా చేయాలి మనం. ఇది చేయాలి అంటే సరైన వాడు కావాలి మనకి. వాళ్ళ కంపెనీలో డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలి.
ఆ ప్రయత్నంలో ఉండండి మీరు. ఊరక కూర్చుంటే అవ్వదు. కొన్ని కొన్ని విషయాలు మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను చేయాల్సింది చేస్తా. ఆల్రెడీ బెంగుళూరు నుంచి ఒకడొస్తున్నాడు రేపు. వాడు బరిలోకి దిగితే మనకి ప్లానింగ్స్ బాగా ఇస్తాడు. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి. ఆ వనజని బాగా వాడుకోవచ్చు మనం. దానికి వాళ్ళ మీదున్న పగని మనం క్యాష్ చేసుకుందాం అని అంటాడు గిరిధర్. దక్ష చేసిన అల్లరి కలిసిపోయి దక్ష గుండెల మీద వాలిపోయి అప్పుడే కళ్ళు మూసుకుంటున్న భూమి తల చిన్నగా నిమురుతూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న దక్ష ఫోన్ మోగుతుంది. ఇప్పుడెవరు రామ్ అంటుంది తలెత్తి. చూస్తాను అని పక్కనున్న ఫోన్ చేతికి అందుకొని చూసేసరికి విజయ్ నుంచి కావడంతో విజయ్ చేస్తున్నాడని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగానే అప్పటికే అనుమానం వచ్చిన భూమి మంచం దిగి డ్రెస్ వేసుకుంటుంది. ఓకే నేను వస్తున్నాను అని దక్ష కూడా వెంటనే డ్రెస్ వేసుకొని ఆద్యకి పెయిన్స్ వస్తున్నాయంట వస్తావా అని అడుగుతాడు భూమి వైపు చూసి. రాకుండా ఎలా ఉంటాను అని దక్షతో పాటు బయటకు వస్తుంది. అప్పటికే వైజయంతి గారు స్రవంతి గారు మనోహర్ శరత్ వాళ్ళు తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటే అత్తయ్య నేను వస్తున్నాను అని ఫాస్ట్గా మెట్లు దిగుతుంది భూమి. అద్వైత్ వాళ్ళని రావద్దులే ఉండిపోమ్మని చెప్పి అందరూ హాస్పిటల్కి ఆద్యను తీసుకొని బయలుదేరుతారు. పెద్ద పెయిన్స్ వస్తూ ఉండడంతో ఇంతసేపు ఏం చేసావురా ముందే ఫోన్ చేయాలి కదా అని అడుగుతాడు. ఆద్య పడుతున్న కష్టాన్ని చూసిన దక్ష్. నేనేం చేయను బావా, ఏదో మామూలు నొప్పి అనుకుని డెలివరీకి ఇంకా టైం ఉంది కదా అని ఓర్చుకుందంట మహాతల్లి. లేపాలి కదా నన్ను. పక్కన భార్య నొప్పికి ఇబ్బంది పడుతుంటే ఆ మాత్రం సెన్స్ చేయలేవురా ఈడియట్ అని దక్ష్ అంటుంటే ఏంటి మీరు అసలే టెన్షన్లో ఉంటే మళ్ళీ అన్నయ్యని అంటారు అని ఆద్య తలని చిన్నగా నిమురుతూ కొద్దిగా ఓర్చుకో ఆద్య వెళ్ళిపోతున్నాం కదా హాస్పిటల్కి అని చిన్నగా చెప్తుంది భూమి. దక్ష్ డ్రైవింగ్ చేస్తుంటే స్రవంతి గారు పక్కన కూర్చుంటారు. ఆద్యని వెనక సీట్లో పడుకోబెట్టగానే భూమి ఆద్య తల దగ్గర కూర్చొని తలను ఒడిలో పెట్టుకుంటే విజయ్ తన కాళ్ళని తన ఒడిలో పెట్టుకొని కూర్చుంటాడు. వెనకకి స్రవంతి గారు వస్తానన్నా వద్దంటాడు. సెన్స్ చేసి నేను లేచాను ఏమైందని అడిగితే అప్పుడు చెప్తుంది. అప్పటికే కొంచెం పెద్ద పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. చిన్న నొప్పికే ఓర్చుకోలేదు అలాంటిది అంతసేపు నొప్పులకి ఎలా ఓర్చుకుందో అని అంటూ తను పడుతున్న బాధ చూడలేక ఆద్య చేతిని తన చేతి వేళ్లతో హోల్డ్ చేసి పట్టుకుంటాడు కళ్ళు మూసుకొని. ఆద్యకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పావుగంటలో హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు. అప్పటికే హర్ష గారు సుప్రజ గారికి ఫోన్ చేయడంతో భార్యాభర్తలు ఇద్దరు వచ్చేస్తారు హాస్పిటల్కి. పెయిన్స్ బాగా ఎక్కువ అవ్వడమే కాకుండా బ్లీడింగ్ కూడా స్టార్ట్ అవడంతో వెంటనే తనని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు సుప్రజ గారు. టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్న విజయ్ని చూసి మొన్న అద్దుని అంత ఏడిపించావురా ఇప్పుడు తెలుస్తుందా నొప్పి అంటాడు దక్ష్. ఏదో టెన్షన్ పోవడానికి సరదాగా నేను ఏడిపించాను కానీ నాకు తెలీదా ఆ టైంలో ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది. వాడుంటే నన్ను ఆడుకునేవాడు అని అంటాడు విజయ్. మనం కూడా వెళ్దాం వద్దు అంటుంది. హాస్పిటల్ నుంచి వచ్చే శుభవార్త వినడం కోసం బెడ్రూమ్లోనే సోఫాలో కూర్చున్న అద్వైత్ పక్కన కూర్చున్న నయని. మనం వెళ్ళాలంటే వాడిని కూడా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు వాడిని హాస్పిటల్కి ఈ టైంలో తీసుకువెళ్ళడం వద్దనే కదా అమ్మ వద్దంది. నువ్వు వాడి దగ్గరుండు నానమ్మ టెన్షన్ పడుతూ ఉండి ఉంటుంది. నేను కిందకి వెళ్తాను అంటాడు అద్దు. నేను కూడా వాడిని తీసుకొని కిందకు వస్తా. నాకు కూడా టెన్షన్గానే ఉంది. ఆద్య అసలు చిన్న నొప్పి కూడా తట్టుకోలేదు. పాపం ఎలా భరిస్తుందో అంటూ బుజ్జిగా నిద్రపోతున్న బుజ్జిగాడిని ఎత్తుకొని అద్దుతో పాటు కిందకి వస్తూ అంటుంది. అనుకున్నట్టుగానే హాల్లో అటు ఇటు తిరుగుతున్న మహాలక్ష్మి గారిని చూసి ఎందుకే ముసలి అంత టెన్షన్ పడుతున్నావు కూర్చో అంటాడు అద్వైత్. మీ చెల్లి తట్టుకోలేదురా అందుకే భయం అంటారు బుజ్జిగాడిని ఎత్తుకొని కూర్చుంటూ. ముగ్గురు ఎవరికి వాళ్ళు ఫోన్ వైపే చూస్తూ ఉంటారు ఎప్పుడు ఫోన్ వస్తుందా అని. తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య ప్లీజ్ సర్జరీ చేయొచ్చుగా అని కేకలు వేస్తుంది ఆద్య. నార్మల్ డెలివరీ అయిపోతుంది మా అనవసరంగా సర్జరీ చేస్తే జీవితాంతం నువ్వు సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడాలి. వీలు అవ్వకపోతే సర్జరీ చేయాలి తప్పదనుకో. కానీ అన్ని అవకాశాలు ఉన్నాక కూడా సర్జరీ ఎందుకు చెప్పు. కొద్దిగా ఓర్చుకుంటే నువ్వు ఎదురు చూస్తున్న మీ అత్తగారు బయటకు వచ్చేస్తారు. కొద్దిగా సపోర్ట్ చేయి నాకు అని అంటారు సుప్రజ గారు. నా వల్ల కావడం లేదత్త ఈ నొప్పి భరించడం. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుందని ఏడ్చేస్తుంటే మా అమ్మ కదూ ఏడవకూడదు. ఏడిస్తే బేబీ తొందరగా బయటికి రాదు. ప్లీజ్ కొంచెం నువ్వు పెయిన్స్ కిందకిస్తే తొందరగా అయిపోతుందిరా అని అంటారు సుప్రజ. భయం వేస్తుంది అత్త. ఎందుకు మొన్నేగా నైని డెలివరీ అయింది చూసావు కదా. అయినా నేనున్నాను కదా నీకెందుకు భయం. పోనీ విజయ్ని లోపలికి రమ్మని పిలువనా. వద్దత్తా వద్దు ఆయన తట్టుకోలేరు.
నా బాధ చూస్తే చిన్న పిల్లలా ఏడుస్తాడు బావ. వద్దులే, నువ్వున్నావుగా అని సుప్రజ గారు చెప్పినట్లు కొద్దిగా ఓర్చుకొని ఆవిడ చెప్పినట్టు చేయడం మొదలు పెడుతుంది. ఏంటత్తయ్య ఇంతసేపు పట్టింది? నయనికి త్వరగానే డెలివరీ అయిపోయింది కదా! మరి ఆద్యకెందుకు ఇంకా అవ్వలేదు? పాపం పిచ్చిది ఎంత బాధపడుతుందో అని అంటాడు టెన్షన్‌తో విజయ్. ఒక్కొక్కరికి 10 నిమిషాల్లోనే డెలివరీ అయిపోతుంది. ఒక్కొక్కరు 2, 3 గంటలు పడాలి. మా టైం అప్పుడైతే ఒక రోజంతా నొప్పులు పడేవాళ్ళం అని చెబుతారు వైజయంతి గారు. బాబోయ్! అంత పెయిన్ ఉంటుందా? అని అడుగుతాడు. ఆ పెయిన్ వెనుక ఎంతో ఆనందం కూడా ఉంటుంది. కాసేపే ఈ నొప్పి. ఒకసారి బిడ్డ బయటికి రాగానే అసలు ఆ నొప్పి ఎలా ఉంటుందో కూడా గుర్తుండదు. ఆడవాళ్ళకి దేవుడు కష్టాన్ని ఇచ్చి ఆ మరు నిమిషమే సంతోషాన్ని, సుఖాన్ని కూడా ఇస్తాడు అని అంటారు వైజయంతి గారు. హర్ష గారు మాత్రం సైలెంట్‌గా కూర్చునేసరికి భూమి ఒకవైపు, దక్ష ఒకవైపు వెళ్ళి కూర్చొని, "ఏంటి మామ అంత సైలెంట్‌గా ఉన్నావు? మీ ఆవిడ వచ్చేయబోతుంది కాసేపట్లో" అని అంటాడు దక్ష్. "దానికోసం ఎదురు చూస్తున్నానురా. ఇన్ని సంవత్సరాలుగా చాలా మిస్ అయిపోయాను తనని. ఇప్పుడు మనవరాల రూపంలో నా దగ్గరికి వచ్చేస్తున్న నా భార్య కోసమే ఎదురు చూస్తున్నా. మాట్లాడాలి అనిపించడం లేదు. ముందు తనని కళ్ళారా చూసుకోవాలనిపిస్తుంది" అని అంటారు ఎమోషనల్ అవుతూ. ఎక్కువ టైం కావడంతో వైజయంతి గారు కూడా కొంచెం టెన్షన్ పడతారు. స్రవంతి గారికైతే అప్పటికే టెన్షన్‌గా కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతూ ఉంటాయి. శరత్ గారు ఒక పక్క కూర్చుంటే మనోహర్ గారు శరత్ గారి పక్కన కూర్చొని, "ఒక్కతే ఆడపిల్ల అపురూపంగా పెంచుకున్నాం. తనంత నొప్పి పడుతుంటే తట్టుకోలేకపోతున్నాం" అంటారు ఆయన. భూమి మాత్రం, "నేను లోపలికి వెళ్తాను" అని గోల మొదలుపెడుతుంది. "వెళ్ళురా, ఆపేదెవరు నిన్ను" అని హర్ష గారు అనగానే వెంటనే థియేటర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. సిస్టర్ డోర్ తీయగానే వెంటనే లోపలికి దూసుకు వెళ్ళిపోతుంది భూమి. అప్పటికే ఏడుస్తూ మాట్లాడుతున్న ఆద్యని చూసి, "ఆద్య బేబీ" అంటూ భూమి వెళ్ళేసరికి, "భూమి వదిన, తట్టుకోలేకపోతున్నా, నా వల్ల కావడం లేదు. నీ కోడలేంటి ఇంత బాధ పెడుతుంది నన్ను, మా అత్తయ్యకి నా మీద ఎందుకు కోపం" అని అంటుంది ఏడుస్తూనే. "లేదాద్య, కోపం కాదు, నువ్వంటే చాలా ఇష్టం. ఇలా ఏడవకూడదని." "ఏమైంది పెద్దమ్మ, టైం పడుతుందా డెలివరీకి" అని అడుగుతుంది భూమి. "లేదు, ఇంకొక 5, 10 నిమిషాల్లో అయిపోతుందని" సుప్రజ గారు అంటుంటే, "ఇంకా 5, 10 నిమిషాలంట, అత్తయ్య అలా చెప్పి నాకు ఇప్పటికి గంట అయిపోతుంది" అని అంటుంది ఆద్య. అక్కడ ఏర్పాటు చేసిన మానిటర్లో ఎందుకు లేట్ అవుతుందని స్కాన్ చేస్తూ బేబీ మూమెంట్స్ చూస్తున్న సుప్రజ గారు, "ఓ గాడ్" అని అంటారు. "ఏమైంది పెద్దమ్మ?" "పేగు మెడలో వేసుకొని పుడుతుంది, అందుకే డెలివరీ కూడా లేట్ అయింది" అని ఆద్య కొంచెం పైకి ఊపిరి పీల్చకుండా కిందకొదులమ్మా అని అనడంతో, "అలా పుడితే ఏమైనా ప్రాబ్లమా బేబీకి" అని అడుగుతుంది భూమి. "ప్రాబ్లం ఏమీ లేదు. మామూలుగా హిందూ సాంప్రదాయ ప్రకారం పేగు మెడలో వేసుకొని పుడితే 11 రోజుల వరకు మేనమామ చూడకూడదు బిడ్డని అంటారు." ఆ మాటని విన్న ఆద్య, "నేనెప్పుడో విన్నాను. పేగు మెడలో వేసుకొని పుడితే మేనమామకి గండం అంటారుగా. అంటే నా బిడ్డ వల్ల మా అన్నలకి" అని బాధగా అంటుంటే, "చిచి, అలాంటివన్నీ మీరు కూడా నమ్ముతున్నారా? అదేం ఉండదు. అలా పుట్టిన బేబీని వెంటనే చూడకూడదు అంటారు అంతే. అవేవో పాతకాలంలో పెట్టిన కొన్ని సిద్ధాంతాలు. ఇప్పుడసలు అది పెద్ద పట్టింపు కాదు. బేబీ డెలివరీ అవ్వడానికి పొజిషన్ ఇచ్చే ముందు ఒక్కొక్కసారి అనుకోకుండా అలాంటివి జరుగుతాయి." భూమికి మాత్రం ఆద్య అన్న మాటకి కొంచెం టెన్షన్ అనిపించినా మళ్ళీ వెంటనే, "చిచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను" అనుకొని ఆ విషయాన్ని వదిలేసి, "నువ్వేం ఆలోచించకుండా ముందు పెద్దమ్మ చెప్పినట్లు చెయ్యి" అనగానే ఇక కష్టంగానే సుప్రజ గారు చెప్పినట్లు పెయిన్స్ ఇవ్వడం మొదలు పెట్టగానే సుప్రజ గారు ఓపెన్ అయిన ద్వారం గుండా ఆ పేగు కత్తిరించి బేబీని బయటికి తీస్తారు. భూమికి చూపిస్తుంటే, "నేను చూడొచ్చా పెద్దమ్మ? ఆయన భార్యనే కదా, నువ్వు హ్యాపీగా చూడొచ్చు" అని భూమి చూడగానే ఆద్య ముందుకు తీసుకువెళ్ళి, "ఇదిగో మీ అత్తగారు వచ్చేశారు" అని అంటారు సుప్రజ గారు. అప్పటికే నొప్పుల వల్ల బాగా అలసిపోయిన ఆద్య పాపని చూడగానే, పుడుతూనే మా అన్నలకి ఇబ్బంది వచ్చేలా చేసావు, ఎందుకు అత్తయ్య" అని అంటూనే నీరసంతో స్పృహ తప్పి కళ్ళు మూసుకుంటుంది. "అయ్యో, ఏమైంది పెద్దమ్మ?" "ఏం లేదు, చాలా అలసిపోయిందిగా పాపం. మామూలుగానే చిన్న నొప్పికి కూడా తట్టుకోలేదు. ఇప్పుడు దారుణమైన పెయిన్స్ వచ్చాయి కదా" అని వెంటనే తనకి ఇంజెక్షన్ చేసి మిగతా ప్రాసెస్ అంతా పూర్తి చేస్తారు. అప్పటికే సిస్టర్ బేబీని క్లీన్ చేసి తీసుకురావడంతో భూమి చేతికి ఇవ్వమని చెబుతారు. "నువ్వు వెళ్ళి పాపని అందరికీ చూపించు, మీ ఆయనకి చూపించు, అడిగి చూపించు మీ అత్త వాళ్ళని" అని చెప్పడంతో సరే అని పాపని తీసుకొని బయటకు వస్తుంది భూమి. అందరికంటే ముందే దక్ష వెళ్తుంటే,
రావద్దురా, నువ్వు చూడకూడదంట అప్పుడే అని అంటుంది భూమి. కథ కొనసాగుతుంది. మరి రామ్, అద్దు ఆ మాటలకి విలువిస్తారా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.